హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు చెన్నారెడ్డి. అయితే ఈ సందర్భంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, రీసెంట్‌గా ఒక పెద్ద ఇష్యూ జరిగింది. అదేంటంటే, కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ గారు, నాగార్జున గారి ఫ్యామిలీ మీద ఒక పెద్ద అలిగేషన్ చేయడం, దానికి సంబంధించి సినీ ఇండస్ట్రీ నుండి కానివ్వండి, ఇతరత్ర రాజకీయ ప్రముఖుల నుండి కానీ, నాగార్జున గారికి మద్దతుగా లభించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొండా సురేఖ గారు తర్వాత రోజు కొంచెం రియలైజ్ అయ్యి, నేను కొంచెం ఎమోషనల్‌గా ఉన్నానండి. పొరపాటు జరిగిపోయింది అని చెప్పేసి ఆ వ్యాఖ్యల్ని వాపస్ తీసుకోవడం జరిగింది. అలాగే అపాలజైజ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే ఇష్యూ మీద కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు మల్లన్న గారు వచ్చేసరికి కొండా సురేఖ గారికి మద్దతుగా నిలబడడం జరిగిందనమాట. అదేంటి అంటే, ఈ ఇష్యూ మీద మాట్లాడుతూ నాగార్జున గారు, మాకున్నదే ఒక బీసీ మహిళా మంత్రి గారు, ఆ ఒక మహిళా మంత్రి గారి మీద కూడా మీరు కాలు దువ్వుతావో దువ్వు, ఎన్ని రోజులు దువ్వుతావో దువ్వు చూద్దాం అని చెప్పేసి ఒక చిన్న కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే దీనికి సంబంధించి నేను మల్లన్న గారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ప్రజల తరపు నుండి ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. అదేంటి అంటే, మల్లన్న గారు బీసీ మహిళా మంత్రి గారు అయినంత మాత్రాన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీరు సమర్థిస్తారా? బీసీ మహిళా మంత్రి అయినంత మాత్రాన ఇదే వ్యాఖ్యలు మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల పట్ల కానివ్వండి, ఆడపడుచుల పట్ల కానివ్వండి, మీ పట్ల కానివ్వండి, ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అన్నదే నా క్వశ్చన్. సో థింగ్ ఏంటి అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ఇక్కడ బీసీ మహిళనా, ఎస్టీ మహిళనా, ఓసీ మహిళనా, ఎస్సీ మహిళ, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్, ఇది కాదు సబ్జెక్ట్. ఆమె చేసిన వ్యాఖ్యలు ఆ రెస్పెక్టివ్ ఫ్యామిలీ ఎంతవరకు వాళ్ళ మనోవేదనకు గురి చేసే అనేది ఇక్కడ సబ్జెక్ట్. అంతేగానివ్వండి, వీళ్ళు ఏంటంటే ఈ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి మా బీసీ మహిళ ఇది చేస్తున్నాం, మా బీసీ మహిళని కావాలని తొక్కేస్తున్నారు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పండి. ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.